జేఈఈ అడ్వాన్స్ 2026లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జేఈఈ ఫలితాల్లో సౌత్ ఇండియాలో నెంబర్ 1గా శ్రీ చైతన్య నిలిచిందని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ అండ్ సీఈఓ సుష్మా బొప్పన తెలిపారు. ఓపెన్ కేటగిరీలో మోహిత్కు 4వ ర్యాంక్, నాగ సహర్షకు ఆల్ ఇండియా 9వ ర్యాంక్ సాధించారన్నారు. ఆల్ ఇండియా టాప్ 13 ర్యాంకులు, 100లోపు 35, 1000లోపు 196కు పైగా ర్యాంకులు సాధించారన్నారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, అధ్యాపకుల అంకిత భావం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. మీకు తెలుసు శ్రీ చైతన్య గ్రాఫ్ ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది. నంబర్ ఆఫ్ ర్యాంక్స్ టాప్ 10 అయినా, టాప్ 100 అయినా, టాప్ 1000 అయినా, క్వాలిఫైయింగ్ అయినా. అలాగే స్కూల్ గ్రాఫ్ కూడా ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ అండ్ దిస్ ఇయర్ వీఆర్ అట్ అవర్ పీక్ సో ఫార్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అ టఫ్ జాబ్. సో ఐ వుడ్ లైక్ టు విష్ ద హోల్ టీమ్ గుడ్ లక్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. ఇప్పుడు ప్రతి మేజర్ సిటీలో శ్రీ చైతన్య స్కూల్ నుంచి టాప్ 100 ర్యాంక్ ఉందండి. అలానే టాప్ 1000 చూసుకుంటే చిన్న చిన్న టౌన్స్ లో కూడా టాప్ 1000 లో వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి అండ్ విషింగ్ యూ గుడ్ లక్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. సెకండ్ పేపర్ ఎస్పెషలీ పిల్లలందరూ కంట్రీ వైడ్ అన్ని స్టేట్స్లో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు బికాస్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద పేపర్, డిఫికల్టీ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్. సో అర్థం చేసుకుని సాల్వ్ చేయాలి అంటే దోస్ క్వశ్చన్స్ నీడ్ మోర్ టైమ్. అయినప్పటికీ శ్రీ చైతన్య పిల్లలు టాప్ 10లో, 100లో, 1000తో ఉండటానికి పేపర్ 2 ఏదైతే బాగా టఫ్గా ఉండి అందరికీ మార్క్స్ లూజ్ అయ్యారో ఆ పేపర్లో మన పిల్లలకి అడ్వాంటేజ్ వచ్చింది. సో ఇట్స్ అ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్ స్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తే స్టూడెంట్ని మనం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎలాంటి పేపర్ వచ్చినా చేయగలగాలి, దట్ ఈస్ ద గోల్. మోహిత్ 4th ర్యాంక్, సౌత్ ఇండియా బెస్ట్ ర్యాంక్ అయింది, మన చైతన్య నుంచే వచ్చింది అది కూడా. 9th ర్యాంక్ సహర్ష ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రతి ఏరియాలోనే అంటే సౌత్ ఇండియా టాపర్ మన స్టూడెంటే, తెలంగాణ టాపర్ మన స్టూడెంటే, ఆంధ్ర టాపర్ మన స్టూడెంటే.